ఏంటి డాక్టర్ అయితే దేవుని సువార్తను ప్రకటించకూడదా? చెప్పండి, ప్రకటించలేదు. ఒక ఇంజనీర్ అయితే దేవుడి పని చేయకూడదా? నువ్వు ఏదైనా చదువు, ఏదైనా కానీ దేవుడి పనికి ఫస్ట్ ప్రయారిటీ. పిల్లలకి అదే చెప్పండి, ఫస్ట్ ప్రయారిటీ గాడ్, ఫస్ట్ ప్రయారిటీ గాడ్, ఫస్ట్ ప్రయారిటీ గాడ్. మీరు ఇప్పుడు దేవుళ్ళు మీ పిల్లల్ని పెంచగలిగితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకనొక రోజు వచ్చేసరికి మీ తల ఎత్తుకునే వాళ్ళగా వాళ్ళు బ్రతుకుతారు. ఎప్పుడు కూడా మీ తల దించినవారు. ఎందుకంటే ఈ లోకంలో ఎంతో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడానండి తమ తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తున్నారండి. ఐఏఎస్లు కూడా ఎంతోమంది స్కామ్ చేసి దొరికిపోవట్లేదా? చెప్పండి. ఏంటి ఇక్కడ ముఖ్యం అంటే కరెన్సీ కాదు, క్యారెక్టర్ పెంచాలి మన పిల్లలది. ఎప్పుడైతే మన పిల్లల క్యారెక్టర్ మనం ఇంప్రూవ్ చేస్తామో సమాజంలోకి వెళ్ళి బ్రతుకుతున్నప్పుడు అబ్బా మంచి కొడుకుని కన్నావయ్యా అంటారండి. నేను అంతకు మించి ఇంకేం కావాలండి? కంటే కన్నావు కానీ మంచి కొడుకుని కన్నావయ్యా, మంచి పెంపకం అయ్యాను, ఇది సూపర్, మీ అబ్బాయి సూపర్ అండి, మీ అమ్మాయి సూపర్ అండి, ఎంత బాగుంటుందండి. ఇది నిజంగా మీ దేవుడు మీకు మంచి బహుమానం ఇచ్చాడండి, అద్భుతమైన బాబు మీ పిల్లలు అన్నారు అనుకోని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతామండి. అది సొసైటీలో మనం తల్లిదండ్రులకి ఇవ్వాల్సింది, తల్లిదండ్రులు కోరుకోవాల్సింది. 1,00,000 రూపాయలది ఏముందండి ఎవడన్నా ఇస్తాడు? 10,000 ఏముందండి ఎవడన్నా ఇస్తాడు? ఒక రోగం వచ్చిందంటే 1,00,000 లేదు, 2 లక్షలు లేదు, అయిపోయింది అంతా. పట్టుకెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టాలి. లక్షణాలు ఇంపార్టెంట్, లక్షలు కాదు. గుడారాలు కాదు ఇంపార్టెంట్, గుణవంతులు ఇంపార్టెంట్. మనకి ఆ గుణాలని, ఆ క్యారెక్టరిస్టిక్స్ పెంచాలి మనం.